అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు, ఆయన నోటి నుండి వచ్చిన మాటలు, వీటిని డిస్కస్ చేసుకుంటూ వాటి నుంచి ఎంతో కొంత మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ వారం కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానం గురించి మనం ఆలోచిద్దాం. అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన ఇట్లనెను, అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్ము అని తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. ఇక్కడ మాట్లాడుతున్నది కేవలం ఒక ఉపమానం గురించి మాత్రమే కాదండి. మనుష్యులందరూ దేవునికి ఎలా దూరమయ్యారు అనే విషయాన్ని దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఉపమానాన్ని ఎంచుకున్నాడు. తండ్రి అంటే పరలోకమందున్న తండ్రి, చిన్న కుమారుడు అంటే మనమే, మనుషులందరూ అనుకోండి. చిన్న కుమారుడు ఏంటంట, తండ్రిని నాకు కావాల్సింది నాకు ఇవ్వు అని ఆస్తిలో తన భాగం అడిగితే తండ్రి బాధపడినప్పటికి కూడా ఏం చేశాడంట, తనకు కావాల్సింది తనకి ఇచ్చాడంట. సరే, ఇచ్చిన తర్వాత కుమారుడు ఏం చేశాడు, నేను నా తండ్రి దగ్గర ఉండకుండా దూరంగా వెళ్ళిపోవాలి అని తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయి వేరే దేశానికి అక్కడ తన ఆస్తి మొత్తాన్ని కూడా మామూలు ఖర్చేలా దుర్వ్యాపారము అంటే చెడ్డ పనులు చేస్తూ తన ఆస్తిని ఖర్చు చేశాడు. ఒకానొక టైంకి ఆ దేశంలో కరువు వచ్చేసరికి అసలు తినటానికి అన్నం కూడా లేక వెళ్ళి ఆ దేశంలోనే ఒకటి దగ్గర పనికి చేరాడు. దీన్ని ఇంకొంచెం డీప్గా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మనుషులందరూ దేవునికి దూరం అవడం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏదైనా తోట నుండి స్టార్ట్ అయింది. అక్కడ నుండి మనం దూరం పెంచుకుంటానే పోతున్నాం. దేవుడు ఎంత దగ్గర అవ్వాలని ట్రై చేస్తే మనం దేవుడికి అంత దూరం అవుతున్నాం. ఆదాము అవ్వలు పాపం చేశారు. తర్వాత భూమి మీద మనుషులందరూ పాపం చేస్తే జలప్రళయం వచ్చింది. తర్వాత నోవహు కుమారులు పాపం. తర్వాత దేవుడు ఇజ్రాయేలుని కొంతమందిని అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని ఎంచుకుని వాళ్ళ పిల్లలన్నా రక్షిద్దాం అనుకుంటే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు తప్పులు చేసుకుంటా అష్షూరీల చెరలోకి, బబులోని చెరలోకి వెళ్ళిపోవడం. ప్రతిసారి కూడా దేవునికి దూరం అవుతానే వస్తున్నారు మనుషులు. దాన్ని ఇక్కడ ఎలా చెప్పాడంటే, చిన్న కుమారుడు తండ్రికి దూరం అవడంతో పోల్చాడు. తన ఆస్తి మొత్తాన్ని దుర్వ్యాపారం వల్ల ఖర్చు చేస్తున్నాడు అంటే మనిషి తన ఆయుష్ మొత్తాన్ని కూడా చెడ్డ పనులు, దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తూ తన ఆయుష్ మొత్తాన్ని కూడా ఖర్చు చేస్తున్నాడు. న్యూ ఇయర్ జరుపుకుంటాం, ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ జరుపుకుంటాం. ఆ ఆయుష్ కాలం మొత్తం చెడ్డ క్రియలకే అయిపోతుంది. కానీ ఇక నుండైనా మంచిగా బతుకుదాం అని మనకి న్యూ ఇయర్ రోజన్నా గుర్తొచ్చిద్దా? గుర్తురాదు. అంటే ఆయుష్ మొత్తాన్ని కూడా చెడ్డ పనులు చేస్తూ మనం ఖర్చు చేసేస్తున్నాం. దేవునికి సిరికి రెండిటికి దాసులుగా ఉండలేరు ఎవడో. దేవుని ప్రేమిస్తున్నావా, సిరిని ద్వేషిస్తావు. సిరిని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ద్వేషిస్తావు. రెండింటిలో ఏదో ఒకదానికి మాత్రమే నరుడు బానిసగా బ్రతుకుతాడు. దేవుడికి బానిసగా బతికితే దేవుని కుమారులను పిలువబడతాం. సిరికి, ధనానికి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఈ మూడింటిని మిక్సీలు వేసి కొడితే వచ్చేదే సిరి, డబ్బు. ఆ డబ్బుకి బానిసగా మనం బ్రతికితే ఇంకా 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 బానిసలం అయిపోతాం. పోయిన వారం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, డబ్బుకి బానిసగా అయిపోయిన వాడికి ఎప్పటికీ కూడా తృప్తి ఉండదు, ఇంకా 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 అలాగే బానిసగా మారిపోతాడు అని. అలాగే ఈ చిన్న కుమారుడు కూడా ఏమయ్యాడంట, లోకాన్ని ఆశించి, డబ్బును ఆశించి, శరీర కోరికలు, నేత్రాశ, జీవపుడంబం వీటిని ఆశించి తండ్రికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే మనుషులు దేవునికి దూరం అయిపోతారో ఆటోమేటిక్గా మనుషులు కష్టాలు పడతారు, శ్రమలు పడతారు. ఎవరికైనా మనసులో ప్రశాంతత లేదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే వాడు దేవుడికి చాలా దూరం అయిపోయాడు, దేవుడికి చాలా దూరంగా ఉన్నాడు అని దాని అర్థం. ఇవాళ మన మనసుల్లో ప్రశాంతత లేకపోయినా దేవునికి మనం బాగా దూరం అయిపోయాము అని దాని అర్థం. అలా తండ్రికి దూరమైన చిన్న కుమారుడికి ఏమైందంట, బాగా శ్రమలు వచ్చాయంట. కరువులో తినటానికి కూడా తిండి లేక ఆ దేశంలోనే ఒకటి దగ్గరికి వెళ్ళి పనిచేరాడంట. ఇప్పుడు ఎలాగో భూమి మీద కష్టాలు పడుతున్నప్పుడు అప్పుడైనా తండ్రి గుర్తొచ్చాడా చిన్న కుమారుడికి? మళ్ళీ ఎవరు గుర్తొచ్చాడు? ఆ దేశంలోనే ఉండే ఇంకొకటి గుర్తొచ్చాడు, వెళ్ళి వాడి కింద పనికి జాయిన్ అయ్యాడు.
సేమ్ ఇవాళ కూడా భూమి మీద మనకి ఏదన్నా శ్రమలు వచ్చినప్పుడు, భూమి మీద మన మనసులో ఏదైనా అశాంతి ఉన్నప్పుడు, భూమి మీద మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మనుషులు ఏం చేస్తారంటే భూమి మీద ఉండే సొల్యూషన్సే ఎత్తుక్కుంటారు. ఇంకా పలానా పని చేస్తే డబ్బులు ఎక్కువ వచ్చి అప్పుడు భూమి మీద ప్రశాంతంగా ఉంటామేమో. భూమి మీద మనుషుల్ని, భూమి మీద పరిస్థితుల్ని, భూమి మీద సమస్యకి పరిష్కారాన్ని ఎత్తుక్కోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అలాగే చిన్న కుమారుడు కూడా తనకి సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడంట, ముందు దేవుడిచ్చిందంతా అయిపోయింది, దేవుడిచ్చిన అన్ని పోగొట్టేశాడు, దేవుడిచ్చిన మంచితనం పోయింది, దేవుడిచ్చిన ఆలోచనలు పోయాయి, దేవుడిచ్చిన జ్ఞానం పోయింది. ఎందుకంటే భూమి మీద పరిస్థితులకు అలవాటు అయిపోయాం మనం. అప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడైనా తండ్రి దేవుడు గుర్తొచ్చాడా అంటే అదే భూమి మీద ఉండే ఇంకొకటి దగ్గర తన సమస్యకి పరిష్కారం ఎంచుకోవడానికి చిన్న కుమారుడు వెళ్ళాడు. మరి అక్కడ పరిష్కారం సాల్వ్ అయిద్దా? అవదు. ఎందుకంటే దేవుడి నుండి దూరం అవడం వల్ల మనకి సమస్య వచ్చింది. అది దేవుడికి దగ్గరైతే తప్ప ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరకదు. ఏదైనా తోటలో ఆదాము దేవుడికి దూరం అయ్యాడు. భూమి మీద ఏమన్నాడు దేవుడు, నువ్వు కష్టపడితేనే కానీ నీకు కడుపుకి అన్నం దొరకదు అన్నాడు. ఇక అది ఎంత కష్టపడినా ఇంకా కష్టపడతానే ఉండాల్సి వచ్చిందే తప్ప ఆ కష్టం పూర్తిగా పోవాలంటే దేవుడికి మరలా దగ్గర అవ్వాలి. ఎందుకంటే సమస్య వచ్చింది దేవుడికి దూరం అవడం వల్ల కాబట్టి. అలాగే చిన్న కుమారుడికి కూడా తండ్రి నుండి దూరం అవడం వల్ల ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యకి పరిష్కారం దొరకాలి అంటే మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని ఆ దేశంలోనే ఉండే ఇంకో పర్సన్ని, ఆ దేశంలోనే ఉండే ఇంకో పరిస్థితిని ఎత్తుక్కుంటే సరిపోదు. మనుషులుగా మన మనసులకు ప్రశాంతత దొరకట్లేదు అంటే, మన జీవితాల్లో అశాంతి ఉంటుందంటే, కష్టాలు ఉన్నాయంటే మనం దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించాలి. కానీ భూమి మీద ఉండే ఇంకో మనిషిని, భూమి మీద ఉండే ఇంకో పరిస్థితిని మనం ఎదుర్కోవడానికి వెళ్తే ఎప్పటికీ మన పరిస్థితికి ఫుల్గా సొల్యూషన్ అనేది దొరకదు. ఏం చేశాడంటే చిన్న కుమారుడు అలా వెళ్ళిన తర్వాత అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. పందుల్ని మేపే పనిచ్చాడు. వాడు ఆ పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను. కానీ ఆకలికి పందులు తినే ఆహారం తినాలి అని అనుకున్నాడంట. ఆశపడెను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. ఈ ఆహారం పందులకి, నీకు అది కూడా దొరకదు అని చెప్పి అందరూ కూడా అతన్ని దూరం పెట్టారంట. ఇంకా సమస్యలు ఎంత పెంచుకుంటే వెళ్తున్నాడు చూడండి. కారణం ఏంటి? తండ్రిని ఎతకకుండా లోకంలోనే సొల్యూషన్ ఎత్తుక్కోవడం, తండ్రిని ఎతకకుండా ఈ లోకంలోనే సమస్యకి పరిష్కారాన్ని సంపాదించుకోవాలి అనుకోవడం. ఈ లోకంలో ఒకవేళ మన సమస్యకి పరిష్కారం దొరకదో, కష్టాలు పోవు. ఒకవేళ పోయాయి, ఒకవేళ సమస్యకి పరిష్కారం దొరికింది అని మనం అనుకున్నా అది ఎంతకాలం ఉంటుంది చెప్పండి? మహా అయితే మనకి చిన్నప్పుడే పరిష్కారం దొరికితే 60 సంవత్సరాలు, మనం బాగా 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత పరిష్కారం దొరికితే ఒక 20 సంవత్సరాలు. ఆ తర్వాత ఆ పరిష్కారం ఉండదు. మళ్ళీ దేవుడికి దూరంగానే ఉన్నాం కాబట్టి కష్టాలు పడాల్సి వస్తుంది. దేవుడికి పూర్తిగా దూరం అవడమే నరకం, అంటే కష్టాలకి అల్టిమేట్ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నరకం అంటే అదేదో పెద్ద అగ్ని నరకం ఏదో అనుకోకండి. నరకం అంటే దేవుడికి దూరం అవడం. దేవుడికి కొద్దిగా దూరం అయితేనే మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాం. దేవుడు మన కోసం వచ్చి ప్రాణం అర్పించి ఆయన మనకు తోడుగా ఉంటాను, నేను మీలో నివసిస్తాను అంటేనే మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం. అలాంటి దేవుడికి పూర్తిగా దూరం అయిపోతే ఇక ఆ కష్టాలు, ఆ అశాంతి, మనసులో ఉండే ఆ బాధ ఎంత పీక్ స్టేజ్లో ఉంటుందో మీరు ఆలోచించండి. దాన్నే దేవుడు నరకం అన్నాడు. నరకం అంటే దేవుడికి పూర్తిగా దూరంగా ఉండడం. ఇక అప్పుడు పందుల ఆహారం తినటానికి కూడా దొరకలా చిన్న కుమారుడికి. పందుల ఆహారం కూడా దొరకలా, పెట్టలన్నారు. ఇది పందులకి మాత్రమే, నువ్వు తినేది కాదు అని. అది కూడా అతను తిన్నైపోయేసరికి అప్పుడు అతడి మనసులో ఆలోచన వచ్చిందంట. ఏంటి ఆలోచన? అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలిగాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని భూమి మీద ఇక మీదట నీ కుమారుణ్ణి అని అనిపించుకొనుటకు యోగ్యుణ్ణి కాదు, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వెళ్ళాను. ఫైనల్గా బుద్ధి వచ్చింది. ఇప్పుడు బుద్ధి వచ్చింది అంటే గొప్పవాడు. బుద్ధి వచ్చింది. మనుషులకి బుద్ధి వస్తుందా ఇప్పుడు అందరికీ చెప్పండి? కొన్ని కోట్ల మంది, భూమి మీద 750 కోట్ల మంది ఉన్నారు జనాభా. ఎంతమందికి బుద్ధి వస్తుంది చెప్పండి? అయ్యో, భూమి మీద ఈరోజు నేను ఇన్ని కష్టాలు పడుతున్నానంటే కారణం దేవుడి నుండి దూరం అవడం అన్న బుద్ధి ఎంతమందికి కలుగుతుంది? మరలా దేవుడి దగ్గరికి భూమి మీద విషయాల కోసమే వస్తున్నారే కానీ పరలోకం కోసం వచ్చేవాళ్ళు ఎంతమంది?
దేవుడా నాకు శాశ్వత కాలం నీతో ఉండాలి అని దేవుని మీద ప్రేమతో, భూమి మీద ఉండే వస్తువుల మీద ప్రేమతో కాదు, దేవుడి మీద ఉండే ప్రేమతో, మంచి విషయాల మీద ఉండే ప్రేమతో, నీతి న్యాయాల మీద ఉండే ప్రేమతో దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. తప్పులు చేయడానికి, భూమి మీద ఉండే వస్తువులు కావడానికి, భూమి మీద ఉండే డబ్బు కావడానికి, భూమి మీద ఉండే పలుకుబడి కావడానికి దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. బుద్ధి వచ్చింది, చిన్న కుమారుడు గొప్పోడయ్యాడు. భూమి మీద ఎంతమందికి బుద్ధి వచ్చి మరలా రిటర్న్ దేవుడి దగ్గరికి వస్తున్నారు చెప్పండి. దేవుడి నుండి మనుషులందరూ దూరం అయ్యారు, తిరిగి ఆయనకి దగ్గర అవ్వాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నేను నీ కుమారుడిగా ఉండాల్సిన అవసరం లేదు, నీ పని వాళ్ళలాగా ఉన్నా చాలు అంటున్నాడు చూడండి చిన్న కుమారుడు. దేవుడి దగ్గర ఉండే దేవదూతలు ఎంత గొప్పగా ఉంటాయి, దేవుడి దగ్గర ఉండే దేవదూతలు ఎంత శక్తి కలిగినవి, దేవుడి దగ్గర ఉండే దేవదూతలు ఎంత ప్రకాశవంతంగా ఉంటాయి, దేవుడి దగ్గర ఉండే దేవదూతలు ఎంత పరిశుద్ధంగా ఉంటున్నాయి. అలాంటిది ఆ దేవదూతల కంటే ఎంతో గొప్ప వాళ్ళైన ఆయన పిల్లలు భూమి మీద అపవాది చేతుల్లో కాళ్ళ కింద తొక్కబడుతున్నారు అంటే మనుషుల్లో ఉన్న పాపం కారణం. ఆ పాపాన్ని వదిలిపెట్టి తండ్రి నేను ఎద్దకు మళ్ళా వస్తాను అని దేవుణ్ణి అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. చిన్న కుమారుడు అనుకున్నాడు, నేను నా తండ్రి దగ్గర తిరిగి వెళ్ళాలి అనుకున్నాడు. అనుకున్నప్పుడు ఏం జరిగిందో చూడండి, 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చాలా చెప్దాం అనుకున్నాడు, చెప్పే అవకాశం కూడా ఇవ్వాల తండ్రి. నువ్వు తిరిగి వస్తే చాలు అనుకుని దూరం నుండి పరిగెత్తుకుంటా వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంటండి తండ్రి. ఈ లోకా
అంటే ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి. తండ్రి ఎప్పుడూ ప్రేమిస్తానే ఉన్నాడా? ఎప్పుడూ ప్రేమిస్తానే ఉన్నాడు. కుమారుడికైనా భూమి మీద ఆహారం దొరకపోవడం వల్ల బుద్ధి వచ్చింది, కానీ తండ్రి ఏం పట్టించుకోలేదా? అరే ఫస్ట్ నువ్వు నా ఆస్తి సగం అడిగావు కదా, నన్ను బాధ పెట్టావు కదా, నాకు దూరం అయిపోయావు కదా, కాబట్టి నువ్వు నాకు దూరంగానే ఉండు అంటున్నాడా తండ్రి? అనట్లా. అసలు ఏవి గుర్తులేవు. అతడు దూరంగా ఉన్నాడు, ఇంకా ఇంట్లోకి కూడా రాలా. దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడంటండి తండ్రి. ఆయన ప్రేమ, పరలోకపు తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఏమన్నాడు ఇంకా? అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అనెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువులు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఇదిగో నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. అతడు చెప్పే ఎందుకంటే పిల్లల మనసు తండ్రికి తెలుసు. నువ్వు మరలా ప్రత్యేకంగా పశ్చాత్తాపడాల్సిన అవకాశం కూడా ఇవ్వకుండా ఓ పక్కన కుమారుడు మాట్లాడుతూనే ఉన్నాడు, తండ్రి నేను పాపం చేశాను అంటున్నాడు. అసలు తండ్రి అయ్యి పట్టించుకోవట్లా. ఇక చాలు, నువ్వు నా దగ్గర తిరిగి వచ్చావు చాలు అని చెప్పి వెళ్ళి దాసుల్ని పిలిపించి మంచి కొత్త వస్త్రం వేయండి, మంచి రింగు తొడగండి, మంచి చెప్పులేయండి, ఒక 2-3 మేకలు చంపండి, బాగా విందు చేయండి, అందరం బాగా సంతోషిద్దాం అని తండ్రి ఎంత సంతోషిస్తున్నాడు చూడండి తన కుమారుడు తిరిగి వచ్చినందుకు. ఏమన్నాడు? చచ్చిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఇవాళ మనం కూడా దేవునికి దూరమై తప్పిపోయాం, దేవునికి దూరమై చచ్చిపోయాం. తిరిగి బ్రతుకుతున్నామా? దేవునికి తిరిగి దొరుకుతున్నామా? తండ్రికి తిరిగి దొరుకుతున్నామా? ఇది మనం ఆలోచించుకోవాలి. ప్రేమ, దేవుడు అంటేనే ప్రేమ అండి. ఇప్పుడు ప్రేమ అనేది యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ శిష్యులతో, నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నా. చూడండి ఆ మాట, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడంట, మీరు ఒకరినొకరు ప్రేమించండి. అదేంటి, అంతకుముందు ఎవరో ఒకరినొకరు ప్రేమించుకోలేదా? కానీ కొత్త ఆజ్ఞ యేసుప్రభు ఎందుకు అంటున్నాడు చూడండి. కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. ప్రేమ అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చూపించేంత వరకు ప్రేమకి అర్థం తెలియదంట మనకి. ప్రేమ అంటే మీరు అనుకునే ప్రేమ కాదు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలా మీరు ఒకరినొకరు ప్రేమించండి అనే ఆజ్ఞ మీకు ఇస్తున్నాను అంటున్నాడు. దేవుడు ఎలా ప్రేమించాడు మనల్ని? దేవుడు ఎలా ప్రేమించాడు చూద్దాం. దేవుడి ప్రేమకి మనుషుల ప్రేమకి ఏంటి తేడా? ఇది ఈరోజు మనం ఆలోచిద్దాం. మనుషుల ప్రేమ ఇప్పుడు ఎందుకు, ఏంటి, అలా ప్రతిదాన్ని అలాగే క్వశ్చన్ చేయాలి కదా, దీన్ని కూడా అలా క్వశ్చన్ చేద్దాం. దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు? దేవుడు ఎందుకు ప్రేమిస్తాడంటే దేవుడే ప్రేమ. మొదటి యోహానులో మనం చదువుకుంటాం కదా, దేవుడు ప్రేమ స్వరూపి. అంటే ప్రేమకి ఒక ఆకారం ఉంటే అదే తండ్రి, అదే దేవుడు. కానీ మనుషులు ఎందుకు ప్రేమిస్తారు? నా పిల్లలు పుట్టినోళ్ళు అయితే నేను కన్నాను కాబట్టి ప్రేమిస్తారు. నేను నా తల్లిదండ్రులకు పుట్టాను కాబట్టి వాళ్ళు నన్ను కన్నారు కాబట్టి నేను నా తల్లిదండ్రులను ప్రేమిస్తాను. భార్యని ప్రేమిస్తారు. అంటే ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తారు మనుషులు. కండిషన్ ఉంటుంది ఏదో ఒకటి. ఇప్పుడు నేను నా తల్లిదండ్రులు ప్రేమించాలంటే నా తల్లిదండ్రులు కాకుండా వేరే వాళ్ళని ప్రేమించను, నా పిల్లల్ని మాత్రమే ప్రేమిస్తాను, పిల్లలు కాకుండా వేరే వాళ్ళని ప్రేమించను. అంటే కండిషన్ ఉంటుంది మనుషులు ప్రేమించడానికి. దేవుడు ప్రేమించడానికి కండిషన్ ఏమన్నా ఉంటుందా? దేవుడు ఎందుకు ప్రేమిస్తాడయా అంటే ఆయన ప్రేమ స్వరూపి. మనుషులు ఎందుకు ప్రేమిస్తారయా అంటే వాళ్ళ జీవితంలో అదొక పార్ట్ మాత్రమే, వాళ్ళ జీవితం మొత్తం ప్రేమ కాదు, దేవుడి జీవితం మొత్తం ప్రేమే. కండిషన్ ఉంటుంది మనిషి ప్రేమించాలంటే. నువ్వు పిల్లలన్నా అవ్వాలి, నీ తండ్రి అన్నా అవ్వాలి, లేదా నీ భార్య అన్నా అవ్వాలి. అలా అయితేనే మనుషులు ప్రేమిస్తారు. లేదా నీ స్నేహితుడు మనకు కావాల్సిన లక్షణాలు ఆడిలో ఉంటేనే ఆడు మన స్నేహితుడు అవుతాడు. మనకు కావాల్సిన లక్షణాలు ఆడిలో లేవనుకోండి, ఆడు మన స్నేహితుడు అవడం. ఎవరైనా అంతే. మనుషుల ప్రేమ ఏదో ఒకటి కోరుకుంటుంది. కానీ దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు? దేవుడు అంటేనే ప్రేమ. మనుషులు ఎలా ప్రేమిస్తారు, దేవుడు ఎలా ప్రేమిస్తాడు, ఇది మనం ఆలోచించాం అనుకోండి. మనుషులు ఎలా ప్రేమిస్తారు? ఏదో గిఫ్ట్ ఇస్తారు. మనుషులు ఎలా ప్రేమిస్తారు? ఏదో వాళ్ళకి టైం ఇస్తారు, కొంత నీతో సమయం గడుపుతారు. మనుషులు ఎలా ప్రేమిస్తారు? ఐ లవ్ యూ అని చెప్తారు.
కానీ దేవుడు ఎలా ప్రేమించాడు తెలుసా? దేవుడు ఎలా ప్రేమించాడు చూడండి. యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలవాడు ఎవడు? నీ కోసం ప్రాణం పెట్టేవాడి కంటే నీకన్నా నిన్ను ప్రేమించేవాడు ఎవడుంటాడు? స్నేహితుడు కొరకు ప్రాణం కాదండి, యేసుక్రీస్తు వారు తన శత్రువు కొరకు కూడా ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం? శత్రువు కొరకు కూడా ప్రాణం పెట్టాడు. అంతలా ప్రేమిస్తాడు ఆయన. శిలువ మరణం ఎంత గొప్పదో ఆ విజువల్స్ చూస్తుంటేనే మనకు ఆ యేసుక్రీస్తు వారి మరణం, ఆయన యొక్క శరీరం పడిన శ్రమ, ఆయన యొక్క అసలు ఆ రక్తము ఆ శరీరాన్ని చూస్తేనే మనం తట్టుకోలేక ఇప్పటికీ, అది 2000 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు ఇప్పటికీ మన కళ్ళమట నీళ్ళు వస్తాయి. ఆధార్ చరిత్ర చెప్తుంది మనకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు అని. ఆయన యొక్క మరణం, ఆయన పరలోకం నుండి వచ్చాడు, మళ్ళీ భూమి మీద నీలా నాలా మనిషి కాదు, దేవుడై ఉండి దేవునితో సమాన రూపం గలవాడై ఉండి మనుష్యుని రూపం, ఒక పాపి రూపం, అన్నింటికన్నా తగ్గింపబడిన రూపం, దేవుడికి దూరమైన మన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి మన కోసం శ్రమపడ్డాడు, మన కోసం ఉపవాసం ఉన్నాడు, మన కోసం ఆకలి దప్పులతో ఉన్నాడు, మన కోసం అడవులు వెంబడి తిరిగాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, మన కోసం తన రక్తంలో ఆఖరి బొట్టు ప్రతి బొట్టు కాల్చాడు, సిలువనెక్కి మన కోసం చనిపోయాడు. తన సొంత కుమారుణ్ణి దేవుడు అందించాడు. అంతకన్నా ఎక్కువ ప్రేమ, దేవుడే నీ కోసం వచ్చి చనిపోవడం కన్నా ఎక్కువ ప్రేమ ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? మన తండ్రి దగ్గర ఉంటుందా? తల్లి దగ్గర ఉంటుందా? మన యొక్క భార్య దగ్గర ఉంటుందా? మన పిల్లల దగ్గర ఉంటుందా? మన స్నేహితుల దగ్గర ఉంటుందా? ఎవరు నీ కోసం అంతగా ప్రేమించగలరో చెప్పండి. దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు? ఆయనే ప్రేమ. ఎలా ప్రేమించాడు? అన్నింటికన్నా గొప్పగా తన ప్రాణం పెట్టి ప్రేమించాడు. ఆయన ఎప్పుడు ప్రేమించాడు తెలుసా? దేవుడు ఎప్పుడు ప్రేమించాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే, మనం మారి పాపాలు విడిచిపెట్టి మంచిగా మారాక దేవుడు మనల్ని ప్రేమించట్లా. నువ్వు ఇంకా పాపిగానే ఉన్నప్పుడే నువ్వు మారతావు అని నీ మీద నమ్మకంతో ఆయన ముందే నీ కోసం ప్రాణం పెట్టాడు. దేవుడు ఆయనే మొదట మనల్ని ప్రేమించెను అనే 1 యోహాను పత్రికలో మనం చదువుకుంటాం. అంటే దేవుడు ముందు మనల్ని ప్రేమించాడు. దేవుడు మనం ఇంకా పాపులుగా ఉండగానే ప్రేమించాడు. ఏ మనిషి, ఏ దేవుడు మనల్ని అలా ప్రేమిస్తాడు చెప్పండి? ఏ దేవుడు? పాతకాలంలో అంటే 2000 సంవత్సరాల క్రితం బాగా మూఢనమ్మకాల్లో కూరుకుపోయిన జనం, దేవుడు అంటే వేరే వాడిని శాసించేవాడు, వేరే వాడిని ఆజ్ఞాపించేవాడు, రాజు అంటే వేరే వాడిని చంపేవాడు, ఇలాంటి నమ్మకాలతో ఉండేవాళ్ళు. కానీ యేసుప్రభు శరీర రూపం దాల్చి ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగాడు, వేరే వాళ్ళ పాదాలు కడిగాడు, వేరే వాళ్ళ కోసం, తన శత్రువుల కోసం చనిపోయాడు. ఈయన చంపడం కాదు, ఈయన చనిపోవడం. ఈయన ఆజ్ఞాపించడం కాదు, ఈయనే సేవకుల్లాగా వాళ్ళ కాళ్ళు కడగడం. అసలు నిజానికి చెప్పాలంటే చరిత్రలో ఈయన ఒక రాజుగా, ఈయన ఒక దేవుడిగా చూడకూడదు. కానీ ఆయన ప్రేమ అందరినీ మార్చింది. అంత గొప్పగా ప్రేమించాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? దేవుడే ప్రేమ స్వరూపి, అందుకే ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? ప్రాణం పెట్టేలాగా ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు ప్రేమిస్తున్నాడు? నువ్వు ఇంకా పాపిగా ఉన్నప్పుడే నువ్వు మారతావు అని నీ మీద నమ్మకంతో ప్రాణం పెట్టాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు? ఎంత ప్రేమిస్తున్నాడు? ఆయన ప్రేమకు అవధులు లేవు. అందుకే దాన్ని శాశ్వతమైన ప్రేమ అన్నారు. శాశ్వతమైన ప్రేమ. మనుషుల ప్రేమ కేవలం భూమి మీద ఉన్నంత వరకే ఉంటుంది, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు. కానీ దేవుడి ప్రేమ శాశ్వత కాలం ఉండే ప్రేమ. ఆయన ప్రేమని మనకిచ్చి మనుషుల్ని ప్రేమించమంటున్నాడు. మనుషుల మధ్య ప్రేమ వేస్ట్, వృధా అని నేను చెప్పట్లా. దేవుడి ప్రేమతో కంపేర్ చేస్తే ఇది అసలు ఎంత అంటున్నా. దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడిలోని ఆ ప్రేమ అనే లక్షణాన్ని మనకిచ్చాడు కాబట్టే మనం తండ్రిని ప్రేమించగలుగుతున్నాం, తల్లిని ప్రేమించగలుగుతున్నాం, భార్యను ప్రేమించగలుగుతున్నాం, పిల్లల్ని ప్రేమించగలుగుతున్నాం. దేవుడిచ్చిన లక్షణం అది. ఆ ప్రేమను కూడా ఫుల్గా, కంప్లీట్గా తల్లిదండ్రుల మీదో, భార్య మీదో, పిల్లల మీదో మనం ఎందుకు చూపించలేకపోతున్నాం అంటే సగం కంటే ఎక్కువ ప్రేమని మనం తీసుకెళ్ళి డబ్బు మీద పెడుతున్నాం కాబట్టి. దేవుడికి సిరికిని దాసులుగా ఉండలేం. సగం కంటే ఎక్కువ ప్రేమను తీసుకెళ్ళి డబ్బు మీద పెడుతున్నాం కాబట్టి తల్లిదండ్రుల్ని, భార్యని, పిల్లల్ని, స్నేహితుల్ని తక్కువ ప్రేమించగలుగుతున్నాం.
అవునా కదా? దేవుడు అంటే ప్రేమ స్వరూపి, మనకి ప్రేమ అనే లక్షణాన్ని ఇచ్చాడు. ఆ ప్రేమని మనం ఏం చేయాలి? అభివృద్ధి చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. మరలా ఒకసారి యోహాను సువార్తకి వెళ్ళి యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట చూద్దాం. మరియు మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైయుండిన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకొందురనెను. మనము క్రైస్తవులము, మనము దేవుని పిల్లలం అని లోకం ఎలా తెలుసుకుంటుందంట? దేవుడు ఎలా అయితే మనల్ని ప్రేమించాడో అలా మనం మన పొరుగు వారిని ప్రేమించినప్పుడు, దేవుడు ఎలా అయితే మనల్ని ప్రేమించాడో అన్కండిషనల్గా, అలా మనం మన పేరెంట్స్ని ఈరోజు ఎంతోమంది డబ్బు కోసం పేరెంట్స్ని హత్య చేసేవాళ్ళు ఉన్నారు, డబ్బు కోసం పిల్లల్ని వదిలేసేవాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు పుట్టారనే పిల్లల్ని దూరం పెట్టేవాళ్ళు ఉన్నారు, నాకు సరిగ్గా సంపాదించట్లేదని పిల్లల్ని దూరం పెట్టేవాళ్ళు ఉన్నారు, భార్యను దూరం పెట్టేవాళ్ళు ఉన్నారు, ఒక పక్కన ఇంట్లో భార్య ఉంటూనే బయట వ్యభిచారం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడి ప్రేమ మనలో ఉంటేనే, ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో అలా మనం మన కుటుంబాన్ని, మన స్నేహితులని, మన పొరుగు వారిని ప్రేమిస్తేనే మనం ఆయన శిష్యులం అవుతాము, మనం నిజమైన క్రైస్తవులు అవుతాం. మనం నిజమైన క్రైస్తవులు అని ఎదుటి వాళ్ళు ఎలా గుర్తించాలంట? మనలో ఉండే ప్రేమను బట్టి గుర్తించాలి, మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన ప్రేమను బట్టి మనము క్రైస్తవులము అని, మనము దేవుని శిష్యులము అని గుర్తించాలంట. దేవుడి ప్రేమ అది. తండ్రి ప్రేమ ఎలా ఉంది? చిన్న కుమారుడు తప్పిపోయాడు, ఆస్తి ఇచ్చేయమన్నాడు, వెనక్కి వెళ్ళిపోతానన్నాడు, దూరంగా వెళ్ళిపోతానన్నాడు, అన్ని చేసినా కానీ తండ్రి ఏవి మనసులో పెట్టుకోవాలా. రిటర్న్ వచ్చిన తర్వాత కాసేపు బతిమలాడుకొని అని కూడా అనలా. అతడు దూరముగా ఉండగానే పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, నా కుమారుడు వచ్చాడు, ఇతన్ని అలంకరించండి, మంచి డ్రెస్ వేయండి, ఉంగరం చుట్టండి, మంచి చెప్పులేయండి, మంచి విందు ఏర్పాటు చేయండి, పదండి మనం వెళ్ళి సంతోషిద్దాం అంటున్నాడంట దేవుడు. అది తండ్రి యొక్క ప్రేమ, అది దేవుని యొక్క ప్రేమ. అంత ప్రేమ కలిగిన తండ్రి ప్రేమను మనం గుర్తించగలుగుతున్నామా? తప్పిపోయాం, తిరిగి తండ్రికి దొరుకుతున్నామా? దూరమయ్యాం, తిరిగి తండ్రి వద్దకు చేరుతున్నామా? చచ్చిపోయాం, తిరిగి బ్రతికి తండ్రి దగ్గరికి చేరుతున్నామా? తిరిగి బతకడం అంటే బాప్తిసం. తిరిగి మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, పరిశుద్ధాత్మని మనలోనికి స్వీకరించి మనం తండ్రి దగ్గరికి చేరగలుగుతున్నామా? ఇది ఈరోజు మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. చాలామంది అంటారండి, మీరు ఎందుకండి భారతదేశంలో పుట్టి కూడా యేసుక్రీస్తుని అంగీకరించారు, ఎందుకండి క్రైస్తవ మతంలోకి వెళ్తున్నారు, ఎందుకండి యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు అంటారు. దేవుణ్ణి మనం ఎంచుకోవట్లేదండి, దేవుడే మనల్ని ఎంచుకున్నాడు. ముందు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, అందుకు మనం ఆయన్ని గుర్తిస్తున్నాం. ముందు మనం ఆయన్ని ప్రేమించలా, ఆయనే ముందు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమను మనం ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తించాం. ఇప్పటికీ ఆయన ప్రేమను గుర్తించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయినా కానీ వాళ్ళని వదిలేస్తున్నాడు దేవుడు, వాళ్ళను కూడా ప్రేమిస్తున్నాడు. కానీ భూమి మీద వాళ్ళు పడే కష్టాలు చూసైనా, వాళ్ళు భూమి మీదకి వాళ్ళే దూరం అయ్యారు దేవునికి, మనంగా దూరం అయ్యాం మనం దేవునికి. భూమి మీద మన మనసుకి ప్రశాంతత దొరకపోవడం, మనం ఎదుర్కొనే కష్టాలు, వీటిని చూసైనా తండ్రి దగ్గరికి తిరిగి వస్తామేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడు మన కోసం. దేవుడు ఎదురు చూసేవాడు, దేవుడు ప్రేమించేవాడు, దేవుడు పక్షపాతం లేనివాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన ప్రేమని మనం పొందుకోవాలి అంటే మనం భూమి మీద చేయాల్సిందల్లా కేవలం ఆయన మీద విశ్వాసం కలిగి ఉండడమే. మనం అంతకుముందు చేసిన తప్పులకు కూడా మనం శిక్ష భరించకుండా ఆయనే సిలువలో భరిస్తానన్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చి మన పాపాలకి భూమి మీద శిక్ష అనుభవించాడు. మనం చేసిన తప్పులకి యేసుక్రీస్తు వారు శిక్ష అనుభవించాడు. మనం చేయాల్సిందల్లా మారు మనసు పొంది ఆయన్ని విశ్వసించి, ప్రభువా ఇంకోసారి నేను తప్పు చేయను, నేను తప్పు చేయకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ సహాయము నాకు ఇవ్వు, నేను బాప్తిసం తీసుకుంటాను, నేను మంచిగా నడుస్తాను, నేను పాపానికి దూరంగా ఉంటాను, నువ్వు నన్ను ఎలా ప్రేమించావో అలా నా సహోదరులని, అలా నా కుటుంబాన్ని నేను ప్రేమించడానికి ప్రయత్నిస్తాను. సిరి మీద ప్రేమతో, డబ్బు మీద ప్రేమతో నేను మనుష్య బంధాలను దూరం చేసుకోను అని దేవుడికి మనం ప్రార్థన చేసుకోవాలి, అని దేవుణ్ణి మనం అడగాలి. దేవుడికి దూరమైన మనం మరలా తిరిగి దేవునికి దగ్గర అవ్వాలి. అదండి దేవుడు మన నుండి కోరుకునేది. అది దేవుడికి మనం శిష్యులం అవడం అంటే, అది మనం నిజమైన క్రైస్తవులం అవడం అంటే.
అలా కాకుండా నేను యేసుక్రీస్తు నమ్ముకున్నానండి, ఆయనకు వచ్చి ప్రార్థన చేసుకుంటానండి, ఆయన నేను ఏదడితే అది ఇచ్చేస్తాడండి, భూమి మీద ఆస్తి అడిగితే ఆస్తి, ఇల్లు అంటే ఇల్లు, ఏదంటే అది నాకు ఇస్తాడండి, అందుకే నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నానండి అని మనం అనుకుంటే మనం నిజమైన క్రైస్తవులం కాదు, మనం నిజమైన దేవుని శిష్యులము కాదు. మనము దేవుడి యొక్క శిష్యులము అవ్వాలి అంటే, మనము క్రైస్తవులము అవ్వాలి అంటే ఆయన ప్రేమ మనలో కనబడాలి, ఆయన యొక్క సమాధానం మనలో కనబడాలి, ఆయన యొక్క మాటలు మనలో కనబడాలి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులు అవుతాం. ఒక పాపి మార్పు చెందడం దేవుడికి ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అతడు ఎక్స్పీరియన్స్ పొంది బుద్ధి కలిగి మరలా తిరిగి దేవుడి దగ్గరికి వచ్చాడు కాబట్టి. మనందరం పాపులమో కాదో మీకు తెలుసు, నాకు తెలుసు. నాతో పాటు ఒక నెల రోజులు ఉంటే నేను ఎలాంటోనో మీకు తెలిసిద్ది, మీతో పాటు ఒక నెల రోజులు ఉంటే మీరు ఎలాంటోళ్ళో నాకు తెలిసిద్ది. భూమి మీద మనందరం పాపులమే, అందరం తప్పిపోయిన వాళ్ళమే, అందరూ చచ్చిపోయిన వాళ్ళమే. తిరిగి బతికి దేవుణ్ణి చేరుతున్న వాళ్ళు ఎంతమంది, దేవుడి దగ్గరికి తిరిగి వస్తున్న వాళ్ళు ఎంతమంది. ఒక నెల రోజులు కాదండి, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు తిరిగి ఆయనలో చిన్న మాట దోషం కూడా కనిపించక ఈయన పరిశుద్ధుడు, ఈయన వంటి పరిశుద్ధుడు ఇంకెవ్వరూ లేరని శిష్యులందరూ సాక్ష్యం ఇచ్చారు. ఆయన చనిపోతేనే కానీ మన పాపాలు పోనంత పరిశుద్ధుడు. మనం చేసిన పాపాలకి యేసుక్రీస్తు వారు చనిపోతూ ఆ చనిపోయే టైంలో కూడా ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, వీళ్ళని క్షమించు అని అడిగాడు అంటే అంత గొప్ప ప్రేమని, శాశ్వతమైన ప్రేమని, ఏ కారణము లేకుండా ఏదో ఆశించకుండా ప్రేమించే అతన్ని మనం గుర్తిస్తున్నామా? ఈ లోక ప్రేమల్లో పడిపోయి ఆయన్ని దూరం చేసుకుంటున్నామా? డబ్బు మీద ప్రేమతో ఆయన భూమి మీద ఏర్పరిచిన బంధాలని దూరం చేసుకుంటున్నామా? దేవుడు మన హృదయంలో ఉంటే తప్ప మనం తల్లిదండ్రులనైనా, కుటుంబాన్నైనా, పిల్లలనైనా, మన తోటి సహోదరులనైనా, స్నేహితులనైనా ప్రేమించడం ఎవరి వల్ల కాదు. దేవుడి ప్రేమ మనలో ఉంటేనే అది సాధ్యమైద్ది. లేదా మన ప్రేమ దేవుడి మీద కాకుండా భూ సంబంధమైన వస్తువుల మీద లేదా డబ్బు మీద, సిరి మీద ఉందని దాని అర్థం. మన ప్రేమ ఎక్కడుందో మనకు మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. మీకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి, నాకు నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటాను. అలా మనల్ని మనం పరీక్షించుకొని దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానిస్తే మనం శిక్షకి దూరం అవుతాం అని బైబిల్ చెప్తుంది. అలా మీరందరూ కూడా రాకడ సమయంలో దేవుడి దగ్గరికి వెళ్ళేవారిగా ఉండాలి కానీ దేవుడికి పూర్తిగా దూరమై నరకానికి వెళ్ళిపోయేవారిలాగా ఉండకూడదు. మనందరం పరలోకంలో కలుసుకోవాలి. కుమారుడి రాకడ ఆలస్యం అయితే అనేక మంది మారడానికి మనం ప్రయత్నించాలి. ప్రతిరోజు ప్రతి క్షణం ఎప్పటికప్పుడు మన సహోదరులను అగ్నిలో నుండి మనము బయటపడాలి. వాళ్ళని అగ్నిలో నుండి లాగడానికి మన ధనాన్ని, మన సమయాన్ని, మన మాటల్ని, మన తలాంతులన్నింటినీ కూడా వాడాలి అని నేను బలంగా కోరుకుంటున్నాను. ఎవరెవరైతే బాప్తిసం తీసుకున్నారో మీరందరూ కూడా ప్రత్యేకించి యేసుక్రీస్తు వారు ఎలా అయితే మనల్ని ప్రేమించారో, ఆయన మనల్ని నరకం నుండి తప్పించి పరలోకాన్ని తీసుకెళ్ళటానికి ఎంతగా మన కోసం శ్రమపడ్డాడో అలాగా మీరు కూడా మీ సహోదరుల్ని రక్షించడానికి భూమి మీద అంతగా కష్టపడాలి. కేవలం మీ కుటుంబం మీ వరకే అన్నట్టుగా కాకుండా ప్రతి ఒక్కరిని పరలోకానికి నడిపించడానికి సువార్త పనికి మీ సమయాన్ని వాడండి, మీ ధనాన్ని వాడండి, మీ యొక్క తలాంతుల్ని వాడండి, మీ యొక్క మాటల్ని వాడండి. మీలో యేసుక్రీస్తు వారి యొక్క పని, మీలో యేసుక్రీస్తు వారి యొక్క శరీరం, మీలో యేసుక్రీస్తు వారి యొక్క రక్తం కనబడాలి, ఆయన ప్రేమ కనబడాలి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులం అవుతాం. అలా మీరు అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరలా ఇంకొక మాట, యేసుక్రీస్తు వారు చెప్పిన ఇంకొక ఉపమానం, ఇంకో మాటతో మనందరం కూడా ఇంకో రోజు కలుసుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్న పిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు, దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం, వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి
మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.